శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను జానకి. ఈ యుద్ధం మొదలైన తర్వాత కూడా గోల్డ్ రేట్స్ ఒక్కసారిగా ఫ్లక్చువేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా అమాంతం పెరుగుతాయని అనుకున్నాం, తగ్గుతూ కూడా వస్తున్నాయి. ఎందుకు తగ్గుతూ ఉన్నాయి ఈ యుద్ధం వేళ అనేది మనతో పాటు చర్చించడానికి జూమ్ లైవ్లో జాయిన్ అయినారు మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రశాంత్ గారు. సార్, మామూలుగా మనం చూస్తే యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత గోల్డ్ రేట్ పెరుగుతుంది అని కూడా మనం అనుకున్నాం. మనం దాదాపుగా 1,80,000 వరకు కూడా మనం తులం చూసాం. బట్ ఇప్పుడు చూస్తే అన్ఫార్చునేట్లీ చాలా వరకు తగ్గుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ పతనానికి కారణం ఏంటి ప్రధానంగా? డెఫినెట్ గా మీరు అన్నది 100% వాస్తవం. ఎందుకంటే ఎకనామిక్స్ రూల్ బుక్ ప్రకారంగా యుద్ధ వాతావరణం కానీ ఆర్థిక అనిశ్చితి ప్రపంచంలో ఎప్పుడున్నా కూడా ముదుపర్లు అందరూ కూడా ప్రధానంగా గోల్డ్ వైపు మొగ్గు చూపడం, గోల్డ్ రేట్ పెరగడం అనేది పరిపాటి. సో అది అందరూ తెలుసుకున్న ఒక ఆర్థిక సిద్ధాంతం. బట్ 2026 ఇరాన్ యుద్ధం దాన్ని పటాపంచలు చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న తరుణంలో బంగారు రేటు పెరగపోగా దాదాపుగా 1,60,000-1,70,000 అంటే ఒక పతాక స్థాయిలో 1,80,000 చేరుకున్న బంగారు ఈరోజు 1,45,000 అంటే 24 క్యారెట్ల ధర ఈరోజు 1,40,000 చేరువడం అనేది అందరికి కూడా ఆందోళనకరణ అంశం. అసలు ఏం జరుగుతుంది, బంగారు పెరగాల్సిన బంగారం ఎందుకు తరుగుతుంది అని ప్రధానంగా చూస్తున్నారు. అది మనం చర్చిద్దాం. సో డెఫినెట్ గా ఏంటంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ యుద్ధంకి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ యుద్ధం అనేది ఏంటంటే రెండు దేశాల మధ్య యుద్ధం కాదు, వాణిజ్య పరంగా కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అంటే మనం చూసాము, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం చేస్తుంటే ఇండియా ఎందుకు ఇబ్బంది పడిందంటే ప్రధానంగా ఇందులో ఎనర్జీ అనేది ఒకటి ముడిపడింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేయడం వల్ల దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా 20% ఇంధన కొరత ఏర్పడింది. దాదాపుగా ఇప్పుడు ఏదో ఒక 2-3 వీక్స్ గా కొన్ని షిప్స్ అలౌ చేయడము, కొంత మొత్తంలో రిలీఫ్ రావడం చూసాం. కానీ ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ బ్యారెల్ ధర $72 ఉన్న ఒక పెట్రోల్ బ్యారెల్ ధర ప్రపంచ వ్యాప్తంగా $118 నుంచి $120 పెరిగింది. సో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక భారం వెళ్ళింది. ఇది జరుగుతున్న తరంలో యుఎస్ లో డాలర్ కూడా బలపడింది. సో యుఎస్ డాలర్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. తర్వాత యుఎస్ ట్రెజరీ ప్రధాన అంశం మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే యుఎస్ ట్రెజరీ బాండ్స్ ఇస్తుంది. 10 years బాండ్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే అంటే ప్రపంచంలో నంబర్ 1 సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు ఏదైనా సరే. సో మన బ్యాంకులో ఎఫ్డి లాగా ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్లలో ఇన్వెస్ట్ చేసే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా బాండ్స్ వైపు మొగ్గు చూపడం, ఆ బాండ్స్ కూడా 4% ఇంట్రెస్ట్ ఇచ్చే బాండ్స్ ఇప్పుడు 4.27% పెంచడం. సో ఫెడ్ రేట్స్ కూడా ఎక్కడ కూడా తగ్గుతాయి అన్న సంకేతాలున్న తరుణం నవంబర్ నుంచి అనుకుంటూ బంగారు ధరకు రెక్కలు వస్తాయనుకునే టైంలో ఫెడ్ రేట్స్ కట్ చేయడం అనేది ఇప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ అనేది ఉందండి. ఎందుకంటే ఎనర్జీ క్రైసిస్ రావడం వల్ల అన్ని ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఏ బ్యాంకు కూడా అంటే ఏ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, యూరోపియన్ బ్యాంక్స్ కావచ్చు, ఏవి కూడా వడ్డీ రేట్లు తగ్గించే స్థాయిలో లేదు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ముదుపర్లందరూ కూడా సేఫెస్ట్ గా బాండ్ రూపంలో ఎఫ్డి రూపంలో పెట్టుకుంటున్న తరుణంలో బంగారంపై కొంచెం మోజు తగ్గింది ఇన్వెస్టర్లకి. అది ఒక పాయింట్. ఇక రెండో పాయింట్ కొంచెం టెక్నికల్ అంశం. ఇది అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే స్టాక్ మార్కెట్లు కూడా పతనమైంది. లాస్ట్ 2 weeks చూసుకుంటే మన ఇండియాలోనే స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ అయితేనే, నిఫ్టీ అయితేనే చాలా 10 నుంచి 15-20% వరకు కూడా దాని కుదేరానికి తరుణం చూసాం. స్టాక్ మార్కెట్ లో లాస్ట్ 2 years లో డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్ రూపంలో అయితేనేమి, డిజిటల్ గోల్డ్ రూపంలో చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఎందుకు జరిగింది? 2025లో మనం చూసాం గోల్డ్ రిటర్న్ 75%. ఏ స్టాక్ లో మనకు అంత రిటర్న్స్ రావు, ఏ చిట్ ఫండ్ లో రాదు, ఏ రియల్ ఎస్టేట్ లో రాదు, ఏ వడ్డీ వ్యాపారంలో కూడా రాదు. 75% రిటర్న్స్ ఇచ్చింది. సిల్వర్ ఏమో 150% రిటర్న్స్ ఇచ్చింది. సో దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు అందరూ కూడా ఈటీఎఫ్ల వైపు వెళ్ళారు. ఈటీఎఫ్ల వైపు వెళ్ళి చాలా ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు 2025లో. కానీ స్టాక్ మార్కెట్ కుదేలేనప్పుడు ఇందులో మార్జిన్ కాల్స్ అనే ఒక టెక్నికల్ అంశం ఉంటుంది. మార్జిన్ కాల్స్ అంటే ఏంటంటే సరే మనం స్టాక్ కొనాలంటే ఖచ్చితంగా మన దగ్గర డబ్బులే ఉండాల్సిన పని లేదు. మన దగ్గర ఉన్న స్టాక్స్ ఏవైనా కూడా షూరిటీగా పెట్టి, లెవరేజ్ గా పెట్టి, మన దగ్గర ఉన్న ఈటీఎఫ్స్ ని లెవరేజ్ గా పెట్టి కొత్త స్టాక్స్ కొనుక్కోవచ్చు. బట్ వాటి ప్రైస్ తగ్గినప్పుడు దానికి మార్జిన్ కాల్ అడుగుతారు. అంటే మీరు కొంచెం ఇంకా ఫండ్ చేయండి అన్నప్పుడు బంగారంపై ఒత్తిడి వచ్చి ఈటీఎఫ్ లో భారీ మొత్తం సెల్లింగ్ జరిగింది లాస్ట్ 1 week లో. సో అది కూడా ఒక కారణం వల్ల బంగారంపై ఒత్తిడి పెరిగి డిజిటల్ అండ్ స్పాట్ గోల్డ్ అండ్ ఈటీఎఫ్ల రూపంలో కొంచెం డిమాండ్ రావడం వల్ల అంతర్జాతీయంగా 5,300, 5,500 పర్ ఔన్స్ అంటే 28.5 గ్రాములు ఉన్న ధర కాస్త 4,400, 4,500 చేరుకుంది.
సో ఇది డాలర్ బలపడ్డము, తర్వాత ఫెడ్ రేట్స్ అనేది తగ్గకపోవడము. ఎస్, అంటే ప్రశాంత్ గారు ఇంకొకటి, అంటే పెట్టుబడులు అన్ని కూడా అమెరికా కరెన్సీపై మళ్ళుతున్నాయని కూడా మనం ఇక్కడ అనుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా అండి, ఎందుకంటే ఒక ఇండియాలోనే 88,000 కోట్లు లాస్ట్ 4 వీక్స్ లో ఇండియన్ స్టాక్ మార్కెట్ లో నుంచి తీసుకొని అది కాస్త మళ్ళీ వెళ్ళి అమెరికన్ ట్రెజరీ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో అది చేయడం జరిగింది వల్ల దాదాపుగా మనకు 1,00,000 కోట్ల ఆస్తి ఆవిరైపోయి కాస్త యుఎస్ ట్రెజరీ వైపు వెళ్ళిపోవడంతో ఒకసారిగా అది ఆర్థిక భారం పడింది. సో ఇది కూడా కొంచెం అమెరికన్ మార్కెట్ వైపు ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఇది కూడా ఒక ప్రధాన కారణం, ఎందుకంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ పెద్ద మొత్తంలో చేస్తారు. రిటైల్ లో మనం అంతో ఎంతో చేసుకుంటుండొచ్చు, కానీ మీరు ఎక్కడ చూస్తే రిటైల్ గా బంగారానికి అంత వాల్యూ ఎప్పుడు కోల్పోలేదు. అంటే ఇళ్లలో సడన్ గా అందరూ వెళ్ళి బంగారం ఎవరు అమ్మేయట్లేదు, ఎవరు ఆభరణాలు అమ్మట్లేదు, ఎవరు గోల్డ్ అమ్మట్లేదు, కానీ డిజిటల్ రూపంలో బంగారం అనేది కొంచెం కొంతమేర ఒత్తిడిలోనే అది కొంచెం మార్పు చెందడం వల్ల దీనికి అంతర్జాతీయంగా కూడా కొంచెం ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ జరిగాయి. ఎస్, అంటే యాక్చువల్గా మనం చూస్తే, అంటే మొన్నటి వరకు కూడా మనం మాట్లాడినప్పుడు కూడా మనం చూసాం ప్రశాంత్ గారు, అంటే 1,80,000 వరకు ఒక తులం బంగారం వెళ్ళింది. అదే రేంజ్లో తగ్గుతూ కూడా వస్తుంది. పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది, అందరూ కూడా కొనలేని సిచ్యువేషన్ ఎదుర్కొంటామేమో అని కూడా మనం చూసాం మార్చి నెలలో కూడా. బట్ దానికి కొంచెం ఆపోజిట్ అయింది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ యుద్ధం వేళ తగ్గదు అని కూడా మాట్లాడుకునే సందర్భాలు కనిపించాయి. బట్ తగ్గుతున్న నేపథ్యంలో కూడా అందరూ 1983 గురించి ఒకసారి మాట్లాడుతూ ఉన్నారు గోల్డ్కి సంబంధించి. ఏంటి అసలు 1983కి ఎందుకు ముడిపెట్టి మాట్లాడుతున్నారు ఈ రోజు అందరూ? మనం 1983తో పోల్చలేని పరిస్థితి, ఎందుకంటే 1983లో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఏం జరగలేదు, ఆర్థిక అనిశ్చితి లేదు. కానీ 1983లో ఒక వారం 2 వారాల్లో బంగారు 20% జరిగిన తరుణం జరిగింది, 20% తగ్గడం జరిగింది. ఇప్పుడు అదే రూపం వచ్చింది కాబట్టి సారూప్యత ఉంది. కానీ ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే ఆర్థిక మాంద్యం విరిగా పెరిగిపోయింది, డాలర్ కి విలువ లేకుండా పోయింది. అప్పుడు ఆ రోజున్న పరిస్థితుల్లో అమెరికాలో ఉండే ఫెడ్ గవర్నర్, అమెరికాలోని అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇన్ఫ్లేషన్ అరికట్టడానికి దాదాపుగా బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే 15 నుంచి 25% వడ్డీ ఇచ్చే పరిస్థితులు రావడంతో అందరూ కూడా తీసుకెళ్లి ఒక్కసారిగా అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల బంగారు వాల్యూ ఆ రోజు తరిగింది. ఓకే, అది ప్రధానంగా ఆ రోజు జరిగింది. ఆ ఇన్ఫ్లేషన్ అరికట్టడం వరకు డాలర్స్ రూపంలో పెట్టుబడులు సాధించడానికి అమెరికా తీసుకున్న నిర్ణయంతో ఆ రోజు బంగారు వాల్యూ ఒకసారిగా కుదేలైంది. మళ్ళీ 3-4 ఏళ్ళు పట్టింది రికవర్ కావడానికి బంగారు. కానీ ఈ రోజున్న మార్కెట్ లో నేను చెప్పానండి, ఈ రోజు ETF ల రూపంలో, డిజిటల్ గోల్డ్ రూపంలో విరిగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. $70 బిలియన్ దాదాపు ఇన్వెస్ట్మెంట్ జరిగింది. వాళ్ళు కూడా ప్రాఫిట్ బుకింగ్ చేయడము, లేదా బంగారం తీసుకెళ్లి మళ్ళీ మోర్ సేఫర్ అసెట్స్ అనుకున్నారు, ఏది యుఎస్ ట్రెజరీ బాండ్స్ వెళ్ళడం వల్ల జరిగింది. కానీ ఫిజికల్ గోల్డ్ గా ఎక్కడ కూడా దాని వాల్యూ తగ్గలేదు. మీరు అంటున్నట్టు 80,000 లక్షల రూపాయల కింద పడే ఆస్కారం అయితే లేదు. 1,40,000 దాని డిమాండ్ ప్రైస్ అంటే అంత తక్కువ వస్తే మళ్ళీ విరివిగా వచ్చి కొనే అవకాశం ఉంది కాబట్టి మరి ఎంతకంటే తగ్గే అవకాశం లేదని అనుకుంటున్నాము. మరి చూడాలి బంగారు ఎంతవరకు విత్హోల్డ్ చేసుకుంటుంది, ఇక్కడ నుంచి ఎంత కిందికి పడుతుందని చెప్పే పరిస్థితులు అయితే ఏ అనలిస్టు లేడమ్మా. మనం నిశ్చితంగా పరిశీలించాలి, కానీ లాంగ్ టర్మ్ లో బంగారు ఎప్పుడు కూడా రిటర్న్ ఇస్తుంది, దానిపై నమ్మకం కోల్పోవాల్సిన అవసరం లేదని ప్రతి అనలిస్ట్ చెప్తాడు, ప్రతి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కూడా చెప్తారు. ఎస్ సార్, అంటే కమింగ్ టు సిల్వర్ కూడా తగ్గుతూ వస్తుంది సార్. మనం లాస్ట్ టైం చూసాం 4 lakhs వరకు వెళ్ళింది. ఎందుకు కొనుక్కోలేదు అని కూడా బాధపడిన కస్టమర్స్ని కూడా మనం చూసాం. మంచి ఇన్వెస్ట్మెంట్ ఏమో బట్ పెట్టలేకపోయామని కూడా అనుకున్నారు. ఈ రోజు సగానికి సగం పైకి ఈ రోజు సిల్వర్ కూడా పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పడిపోయే సిచ్యువేషన్ ఉందా? చాలా మంది ఇందాక మనం గోల్డ్ మాట్లాడుకున్నప్పుడు కూడా ఏదో 1,00,000కి వచ్చి ఆగుతుంది అనే సిచ్యువేషన్స్ కూడా అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు, ఇంకా తగ్గుతుంది ఏమో అని చెప్పి. బట్ మీరైతే అదైతే ప్రిడిక్ట్ చేయలేమని కూడా చెప్తున్నారు. మరి సిల్వర్ సిచ్యువేషన్ ఏంటి? సిల్వర్ డిఫరెంట్ రీజన్స్ అమ్మా. సిల్వర్ పెరగడానికి కారణాలు చూసాం మనం. అది ఈవీ ఇండస్ట్రియల్ అవసరం అనేది సిల్వర్ కి చాలా ఎక్కువ. అంటే అలంకరణ ఆభరణం ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ఈ రోజు సోలార్ ప్యానెల్స్ లో కానీ ఈవీ మనం చూసాం, బైక్స్ కానీ కార్స్ కానీ విరివిగా తయారీ పెరిగింది, సోలార్ ప్యానెల్ తయారీ పెరిగింది. కాబట్టి ఇండస్ట్రియల్ నీడ్ ప్రపంచవ్యాప్తంగా సిల్వర్ పై డిమాండ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా సిల్వర్ రేట్లు పెరిగాయి. సో అది కూడా కాకపోతే అందులో కూడా డిజిటల్ సిల్వర్ రావడం, విరివిగా ఇన్వెస్ట్మెంట్ చేయడం, ETF ల రూపంలో రావడం వల్ల సిల్వర్ పై కూడా ఎక్కువ మోజు పెరిగి విరివిగా కొనడం, ప్రాఫిట్ బుకింగ్ చేయడం. అంటే 4,25,000 వరకు వెళ్ళిందండి సిల్వర్. సో ఒక్కసారిగా 200% పెరగడం అంటే అది చాలా పెద్ద మొత్తం కూడా గ్రోత్. దాన్ని కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని ఈ స్టేజ్ తీసుకెళ్లారు. బట్ లాంగ్ రన్ లో సిల్వర్ డెఫినెట్ గా షైన్ అవుతుంది, ఎందుకంటే ఈ డిమాండ్ ఎక్కడికి పోదు. అండ్ ఇమీడియట్ గా సిల్వర్ ని మైన్ చేసి తీసుకొచ్చే పరిస్థితి ఏ దేశం కూడా లేదు. మీరు చూస్తే 3 నెలల క్రితం అమెరికా
క్రిటికల్ మినరల్ గా సిల్వర్ ని ఐడెంటిఫై చేసింది. సో ఇటువంటి తరుణంలో సిల్వర్ కూడా ఒకసారిగా షైన్ కోల్పోయే అవకాశం లేదు. కాకపోతే మీరు ఎంటర్ అయితే ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక నెలలో డబుల్ చేయాలి, ట్రిపుల్ చేయాలి, 50% పెంచాలి అనే ఒక ఏమంటారు ఒక జాక్పాట్ కొట్టాలి అనే మోడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే సాధనాలు కాదు ఇవి. ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ కాదు ఇవి, ఇన్సూరెన్స్ అసెట్స్. అంటే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ఇచ్చి మనకు సేఫ్టీని ఇచ్చే అంశాలు కాబట్టి అదే విధంగా దీన్ని చూసుకుంటూ పోతే సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇతరత్ర లోహాలు ఏదైనా అది బ్రాంజ్, పలాడియం, కాపర్, అల్యూమినియం ఇలాంటి సాధనాలు కూడా మనకు కొంచెం లాంగ్ రన్ లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. ఎస్, అంటే ఇప్పుడు ఇన్వెస్టర్లకి ఏం చెప్తారు ప్రశాంత్ గారు? ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి రైట్ టైం అని చెప్తారా? గోల్డ్ ఆర్ సిల్వర్ ఏదైనా కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఆల్రెడీ కంటిన్యూ అవుతూనే ఉంది. కొంచెం ఇప్పుడైతే కొంచెం ఊరట కలిగిందని కూడా వాళ్ళకి చెప్పుకోవచ్చు. మరి ఇన్వెస్టర్స్కి అయితే ఏం చెప్తారు? ఇటు పక్క మన స్టాక్ మార్కెట్స్ కూడా పడిపోతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. స్టాక్స్ గురించి అయితే మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. బట్ అయితే మీరు ఒకసారి ఇన్వెస్టర్స్కి గోల్డ్, సిల్వర్ గురించి చెప్పండి. డెఫినెట్ గా అంటే నేను చెప్పేది ఏంటంటే సిల్వర్ ని, గోల్డ్ ని ఎప్పుడు కూడా మీరు ఎస్ఐపి విధానంలో తీసుకోండి. గోల్డ్ కి చాలా స్కీమ్స్ ఉన్నాయి. షాప్ లో వెళ్తే మీరు గోల్డ్ స్కీమ్స్ లో ఎంటర్ కావచ్చు. సంవత్సరానికి 12 సార్లు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు కేవలం రా గోల్డ్ కి మాత్రమే 24 క్యారెట్స్ కి పే చేసి తీసుకుంటే 22 క్యారెట్ కానీ దాని తరుపు కానీ దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లేకుండా ఆభరణం తీసుకోవచ్చు. 12 సార్లు ఎంటర్ అయితే యావరేజ్ అవుట్ లో మీరు ఖచ్చితంగా మంచిగా తీసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక్కసారిగా క్రెడిట్ కార్డు స్వైపులు చేసి అప్పులు చేసి బంగారాన్ని కుదవబెట్టి దయచేసి దాన్ని తీసుకొచ్చి మీరు నష్టపోవద్దండి. మీకున్న అసెట్స్ లో కొద్ది మొత్తం డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేయండి. ఇది మంచి తరుణం. కొద్ది మొత్తాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి. సో ఏదో షార్ట్ టర్మ్ లో దీన్ని గెయిన్ అవ్వాలనే ఆలోచనతో ఉంటే మీరు ఈ మార్కెట్ కరెక్ట్ కాదు. మీకు షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్, ఇంకో మార్కెట్ కరెక్ట్ ఉంటుంది కానీ గోల్డ్, సిల్వర్ ని అలాంటి చూడొద్దండి. బట్ మీరు లాంగ్ టర్మ్ బయర్, లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేసేటైతే నిర్బంధంగా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని హ్యాపీగా ఉండండి. అంతగా పడిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సాధనం అయితే కాదు. కనీసం 2 years to 3 years దీన్ని హోల్డ్ చేసుకునే విధానంలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ రోజు కొద్ది మొత్తంలో పర్చేస్ చేసుకోండి. ఈ ప్రైస్ అయితే డెఫినెట్ గా అట్రాక్టివ్ ప్రైస్. రైట్ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.